ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ముందుగా ఈ 2 రోజుల నుంచి ఒక వందలాది ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష. నాకు అంటే ఎంటైర్ ఈ సభలో గల్ఫ్ రిటర్న్ నేను ఒక్కనే ఉన్నాను. గల్ఫ్లో కార్మికుడిగా పనిచేశాను. ఈ తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభలో ఒక గల్ఫ్ కార్మికుడిగా అడుగుపెట్టాను ఎమ్మెల్యేగా. ఎవరికి బట్టని ఎడారి బిడ్డల కథ 2 రోజుల నుంచి అధ్యక్ష. బాగా దుర్భరమైన జీవితాలు. ఇక్కడ చాలామంది దుబాయ్ వెళ్ళారు, నాకు తెలిసిన స్నేహితులు ఉన్నారు. బుర్జ్ ఖలీఫా చూసినారు, దుబాయ్ షాపింగ్ మాల్ చూసినారు. ఉత్తర తెలంగాణ శాసనసభ్యులు ప్రత్యేకంగా సోదరుడు శ్రీధర్ బాబు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, దుబాయ్ లేబర్ క్యాంపులలో కూడా తిరిగినారు చాలామంది. చాలా దారుణమైన పరిస్థితులు అధ్యక్ష. అక్కడ వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ముఖ్యంగా మా దురదృష్టం ఏందో ఈ 2 తరాలు వెంటాడుతుంది మమ్మల్ని. ఓన్లీ కరీంనగర్, నిజామాబాద్ మ్యాక్సిమం అండ్ ఓల్డ్ సిటీ. ఇప్పటికి అధ్యక్ష జగిత్యాల కన్నీళ్లు మొదలైతే అధ్యక్ష బొంబాయి బస్ బయలుదేరుతుంది. మెట్పల్లి, కొరుట్ల, ఆర్మూర్, నిజామాబాద్ దాకా తల్లులు బిడ్డలు ఏడవటం, భర్తలు కన్నీళ్లు కుక్కుకుంటూ బొంబాయి వెళ్ళి దుబాయ్ పోవటం అధ్యక్ష. ముఖ్యంగా ఈ బొంబాయి దుబాయ్ మాటలు చెప్పి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. అప్పుడున్న గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, వాళ్లకు ప్రత్యేకంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష. ప్రస్తుత ప్రభుత్వం మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా అభయహస్తం ఎలక్షన్ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 35, 36లో 28వ అంశంగా గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సంక్షేమం పేరుతో 4 హామీలు ఇచ్చారు అధ్యక్ష. మరి ముఖ్యంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ ఈ మధ్య 4 మీటింగ్ కూడా పెట్టారు అధ్యక్ష. ఏప్రిల్ 16 నాడు గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకుండా గల్ఫ్ సంక్షేమం ఎలా సాధ్యమవుతుందో మీకు ఒక్క విషయం చెప్తాను అధ్యక్ష. ఈ సభ ఈనని, తెలంగాణ ప్రజలు ఈనని ఒక్క సంఘటన చెప్తాను అధ్యక్ష. ఏ కుటుంబ సభ్యుడైనా చనిపోతే అధ్యక్ష ఒక్కరోజు ఏడుస్తాం అధ్యక్ష, 3 రోజులు ఏడుస్తాం అధ్యక్ష, 12 రోజులు ఏడుస్తాం అధ్యక్ష. కానీ మా ఉత్తర తెలంగాణ పల్లెలలో 6 నెలలు ఏడుస్తారు అధ్యక్ష. శవం ఎప్పుడు వస్తుందో తెలియదు అధ్యక్ష. పెట్టెల మూలుగుతూ ఉంటుంది. ఇక్కడ కన్నీళ్ళు ఎన్ని రోజులు ఏడవలు తెలియదు. కొద్దిగా దయచేసి దక్షిణ తెలంగాణ మంత్రులకు ప్రత్యేకంగా చెప్తున్నా, మీ ప్రాంతంలో గల్ఫ్ వలసలు లేవు. ఇంకా ఏ వలసలు ఉన్నా కానీ గల్ఫ్ వలసలు లేవు. మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు. మీరు దయచేసి 50 ఏళ్ళ కన్నీటి కథలు చదవండి అధ్యక్ష. ఇప్పటికి కూడా రోజు ఫోన్లు వస్తాయి మాకు. నిన్ననే రామ్నగర్ వెళ్ళాను. గౌరవనీయ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు బోనాలు ఫంక్షన్ పిలిచి వెళ్తాను అధ్యక్ష. అక్కడ సప్లై చేస్తున్న బాబు కామారెడ్డి అబ్బాయి నవీన్ అని, వాళ్ళ నాన్న 2 సంవత్సరాల నుంచి అడ్రస్ లేట అధ్యక్ష. సౌదీలో లంబాడోళ్ళ బంజారా పిల్లగాడు. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎక్కడ ఏడాలో తెలియదు. పెట్టెలల్లో శవాలు, ఇండ్లల్లా ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష? భార్య ఎన్ని రోజులు ఏడాలి? శవం వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరాదు. మనమంటే 12 రోజులు కాగానే కర్మ అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కొడుకు స్కూల్లోకి వస్తే మేము నాన్న శవం ఎప్పుడు వస్తుంది అంటారు. తల్లి బయటికి వెళ్తే నీ కొడుకు శవం ఎప్పుడు వస్తుంది అంటారు. 50 సంవత్సరాల కన్నీటి కథలు అధ్యక్ష ఇవి. బొంబాయి అన్నారు, దుబాయ్ అన్నారు, బొగ్గుబాయ్ అన్నారు. పోయినప్పుడల్లా ఎలక్షన్ వచ్చినప్పుడు దుబాయ్కి వెళ్తారు, లేబర్ క్యాంపులలో తిరుగుతారు, మీకున్నామంటారు. మళ్ళీ ఒక్కరుండరు అధ్యక్ష. 15 లక్షల మంది సోదరులు మదని చెప్పినట్లు ఎవరు అధ్యక్ష? తెలంగాణ బడ్జెట్లో ఎటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు, తెలంగాణ ప్రజాకర్షణ పథకాలలో ఎటువంటి బెనిఫిట్ పొందిన వాళ్ళు? 55 డిగ్రీల అధ్యక్ష ఎండలల్లా. కల్లి వీళ్ళ నొగడు, పాస్పోర్ట్ లేదా నొగడు, చిన్న చిన్న నేరాలకు జైళ్ళకు పోతే పలకరించే వాళ్ళు లేడు, న్యాయ సహాయం లేదు. కాబట్టి అధ్యక్ష వాళ్ళ బతుకులు మారాలంటే నేను మొన్న సీఎం గారికి కూడా లెటర్ పెట్టాను అధ్యక్ష. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను అధ్యక్ష,
ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే కావాలి ఇది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం, సాటి మనుషుల పట్ల స్పందించే విధానం ఏం లేదు అధ్యక్ష. అలా కోరికలు ఏం లేవు. 1000 కోట్ల అధ్యక్ష, 3 లక్షల కోట్ల అధ్యక్ష బడ్జెట్. ఉదయం ముఖ్యమంత్రి గారు అన్నారు విద్యుత్ ప్రాజెక్టులు 8,000 కోట్ల అవినీతి జరిగిందని. అధ్యక్ష నేను అవినీతులకు ఓట్లేదు అధ్యక్ష. నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అధ్యక్ష. నాది పేదోడు పార్టీ, లేనోడు పార్టీ, ఏడారిలో ఏడ్చినోడు పార్టీ. 1000 కోట్లు అధ్యక్ష, 1000 కోట్లు పెట్టమంటున్నారు. చచ్చిపోతే 10 లక్షలు తీసుకురావడానికి, ఒక శవం తీసుకురావడానికి ఒక సెల్, ఒక హెల్ప్ లైన్ 1000 కోట్ల అధ్యక్ష. మొన్న గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు అధ్యక్ష, 25,672 కోట్ల 8 లక్షల రూపాయలు మొక్కమొలని భూములకు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఏం పాపం చేసిండ్రు అధ్యక్ష? కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళు ఎక్కడ పుట్టలేదు అధ్యక్ష, ఖమ్మంలో పుట్టలేదు అనుక. మొన్న ఫోన్ చేసి ఒక అబ్బాయి అంటాడు, అన్న మేము కొడంగల్లో పుట్టినా బాగుండేది అధ్యక్ష అంటాడు. నేనన్నా మేము ఉన్నాము, అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టారు, ఇంప్లిమెంట్ చేపిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ముఖ్యంగా దయచేసి ఈ సమస్య అధ్యక్ష, మీరు తండ్రి లాంటి వారు అధ్యక్ష. ఈ సమస్యలు ఎవరు చెప్పారు అధ్యక్ష? కొందరు యూరోప్లో చదువుకున్నారు, కొందరు ఇంగ్లాండ్లో చదువుకున్నారు, కొందరు కోటీశ్వర్లు వచ్చారు సభలు. నేను దుబాయ్లో కార్మికులుగా పనిచేశాను అధ్యక్ష. నాకు తెలుసు అధ్యక్ష నేను ఏం చేసిన అక్కడ. ఎవడు లేడు ఎవడు రాడు, చిన్న తప్పుకు 3 సంవత్సరాలు జైలు ఉంటారు అధ్యక్ష. అడ్వకేట్ దగ్గర కోదమంటే వాళ్ళకి సహాయం లేదు. కడుపు నొప్పొస్తే ఇంట్లో పడుకుంటారు అధ్యక్ష వాళ్ళు. ఎందుకంటే 200 దిరామ్స్ డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు కట్టాలి కాబట్టి. దయచేసి అధ్యక్ష మీరు చూడని ఎడారి బతుకుల గురించి ఇక్కడున్న మీ ద్వారా ప్రభుత్వానికి గల్ఫ్ వలస కార్మికులకు సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలి అధ్యక్ష. సమగ్ర ప్రవాస భారతీయ విధానం ఎన్ఆర్ఎస్ఐ ప్రవేశపెట్టాలి అధ్యక్ష. గల్ఫ్ తదితర దేశాల వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సెప్టెంబర్ 11 లోపల చేస్తానని. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి అధ్యక్ష. భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముంబైలో విదేశ్ భవన్ ఏర్పాటు చేసింది. ఇదే తరాలో యూఏలోని దుబాయ్ తెలంగాణ ప్రవాసీ భవన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. రేషన్ కార్డుల నుంచి ఓటర్ లిస్ట్ నుంచి గల్ఫ్ కార్మికుల పేరు తొలగించవద్దు అధ్యక్ష. అన్ని సంక్షేమ పథకాలని గల్ఫ్ కార్మికులకు వర్తింపజేయాలి అధ్యక్ష. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత సోషల్ సెక్యూరిటీ పథకం ప్రవేశపెట్టాలి అధ్యక్ష. విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. జైళ్లలో మగ్గుతున్న ఉత్తర తెలంగాణ అమాయక బిడ్డలు లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అధ్యక్ష. ఏళ్ల తెరబడి విదేశాల్లో ఒంటరిగా నివసిస్తున్న తల్లికి దూరమై, పల్లెకి దూరమై, సంసారానికి దూరమై, బిడ్డలకు దూరమై ఉన్న వాళ్ళకి అధ్యక్ష సంవత్సరానికి ఒకసారి రిటర్న్ టికెట్ ఇవ్వాలి అధ్యక్ష. ఇక్కడ 1000 కోట్లు ఉచిత పథకాలను ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు 1,80,000 కోట్లు లాస్ట్ 10 సంవత్సరాలు అది పంపించినాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేము అధ్యక్ష? కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా 5/7/2024 లెటర్ ఇచ్చాను అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా 2 నిమిషాలు అధ్యక్ష.